ప్రెసిడెంట్ అయ్యారు లోకేష్ గారికి మీ అందరి దీవెనలు కూడా అవసరం. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడే ఒక మహానాడు కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అందరూ ఏర్పాట్లు బాగా చేస్తున్నారమ్మా. భోజనాలు చేయండి, ఈ రోజు రండి, రేపు ఫీల్ అవుతుంది మాత్రం మనసులో పెట్టుకోకండి. ఆ రోజు ఆ నిమిషానికి గుర్తొచ్చిన పేర్లు చెప్పాము. ఏదో మీ చెల్లిలో మీ కూతురులో మీ ఇంట్లో అనుకుని క్షమించండి. మీ కూతురు ఒకవేళ మర్చిపోతే మీకు మనసులో పెట్టుకోరు కదా, అట్లే అనుకోండి. కార్యక్రమం మంగళగిరిలో హైబ్రిడ్ మోడ్లో జరుగుతుంది. నెల్లూరు రూరల్లో మొత్తము 12 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్క కేంద్రానికి కూడా నేను పర్సనల్లీ విజిట్ చేసి అందరినీ కూడా కలుసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లన్నీ బాగా చేశారు. తప్పకుండా హాజరైన ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రేపు 2 రోజులు వచ్చి మహానాడుని విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి మహానాడు థీమ్ ఏదైతే ఉందో స్త్రీ శక్తి అని పెట్టడం చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మన ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు సమాజాల్లో కల భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి ముఖ్య కారణం మన సమాజంలో మనం కుటుంబంకి ఇచ్చే ఇంపార్టెన్సు. ఆ కుటుంబాలను ఎప్పుడూ కూడా సైలెంట్గా నడిపించేది, భారం మోసేది ఎక్కువ మహిళలే చేస్తారు. అంతటి మహిళలని గౌరవిస్తూ ఈరోజు స్త్రీ శక్తి అని థీమ్ పెట్టడం చాలా సంతోషకరము. మహిళలు అన్ని రంగాల్లో కూడా ఈరోజు ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ఇందాక సీఎం గారు స్పీచ్లో చెప్పారు, మహిళలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా సామాజిక పరంగా గౌరవము, ఆర్థిక పరంగా గౌరవము కల్పించారు అని. అప్పటి రోజుల్లో ఎన్టీఆర్ గారు ప్రసంగించేటప్పుడు నా ఆడపడుచులోని ఆత్మీయంగా స్టార్ట్ చేసి స్త్రీలకి సమాన ఆస్తి హక్కు చట్టం కల్పించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా రుణాలు కొన్ని లక్షల మంది మహిళలకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కల్పించారు. ఇందాక సీఎం గారు చెప్పారు, రాజకీయంగా కూడా వాళ్ళు గౌరవించేందుకు ఈ మహిళా బిల్లు ఏదైతే ఉందో దానికి మనం మద్దతు ఇస్తున్నాము అని చెప్పి అన్ని రంగాల్లో ఈరోజు ముందుకెళ్తున్న మహిళలు. పాలిటిక్స్లో మాత్రం ఇంకా వాళ్ళ ప్రెజెన్స్ లిమిటెడ్గానే ఉంది. తప్పకుండా ఎక్కువ శాతం మంది మహిళలు ఇంకా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ప్రభావం చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది.